మనం పూజ చేశాక దేవుడికి కొబ్బరికాయ కొట్టడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం. పూజ పూర్తయ్యాక టెంకాయ కొట్టి నైవేద్యంగా పెడతాం. దీంతో పూజ తంతు పూర్తవుతుంది. కొబ్బరికాయ కొట్టడంలో కూడా ఒక పద్ధతి ఉంది. టెంకాయ కొట్టడం అంటే శాంతి కారకం, అరిష్ట నాశకం అని తెలుసుకోవాలి. కొబ్బరికాయపై ఉండే 3 కన్నులు త్రినేత్రుడికి ప్రతిరూపమని అంటారు. మన శరీరానికి చర్మం ఎంత అవసరమో కొబ్బరికాయకు పీచు అంతే అవసరం. ఈ పీచును కొట్టే ముందు తీయకూడదు, కొట్టిన తర్వాత తీయాలి. ఇదంతా ఒకెత్తైతే పనికిరాదని విసిరిపారేసే కొబ్బరి పెంకుతో అనేక సమస్యలను పరిష్కరించవచ్చు. సాధారణంగా కొబ్బరికాయ పెంకును చెత్తలో పారవేస్తాం, కానీ వాటిని కళాత్మకంగా భద్రపరిచి అందులో దైవత్వాన్ని పూజింపవచ్చు. ఆ చిప్పలతో కళాకృతులు, వినియోగ వస్తువులు చేసి పాజిటివ్ వైబ్రేషన్ను వాటి నుంచి రాబట్టవచ్చు. కొబ్బరి చిప్పలను జాగ్రత్తగా పోగు చేసి ఎలాంటి రంగులు, రసాయనాలు వాడకుండా వీటిని చేస్తున్నారు. ఇక కొబ్బరి పెంకులతో చేసిన ఎన్నో వస్తువులు ఎందరో పవిత్రంగా చూసుకుంటున్నారు. పెంకులో సహజంగా ఏర్పడిన గీతలు, రంగులే ఆ వస్తువులకు ప్రత్యేక డిజైన్ తీసుకొస్తున్నాయి. కొందరైతే అచ్చంగా కొబ్బరి పెంకులతోనే బ్యాగులు, క్లిప్పులు, వాచీలు, గాజులు, లాకెట్లు, చెవిలోలాకులు వంటి నగల్ని కూడా చేస్తున్నారు. మొదట్లో కేరళలో మాత్రమే ఈ కొబ్బరితో చేసిన పవిత్ర వస్తువులు, బొమ్మల వాడకం ఎక్కువగా ఉండేది. ఆన్లైన్ షాపింగ్ పుణ్యమా అని ఇప్పుడు రకరకాల వెబ్సైట్లలో వీటిని విక్రయించడంతో ఇప్పుడు ఇవి కళాఖండాలుగా మారాయి. వీటిని ప్రత్యేక సందర్భాలలో కానుకలుగా ఇచ్చిపుచ్చుకోవడమూ పెరిగింది. క్రియేటివ్ లుక్ ఉన్నవాళ్ళు ఎవరికి వాళ్ళు ఇంట్లోనే స్వయంగా కొబ్బరి చిప్పల్ని కొంచెంగా సానపెట్టి రంగులద్ది మొక్కల్ని పెంచుతున్నారు. ఈ చిప్పలను సేకరించి చెక్క కళాఖండాలుగా మాదిరిగా చెక్కుతున్నారు. చక్కటి పనితనంతో చెక్కిన కొబ్బరి చిప్పల దీపాలు, షాండ్లియార్లు చేస్తున్నారు. ఇంకా బొమ్మలు, వాల్ క్లాక్లు, వేజులు, ఫోటో ఫ్రేములు, పెన్ స్టాండ్లు వంటి ఎన్నో వస్తువులు ఇంటి అందాన్ని పెంచడంతో పాటు గృహోపకరణాలుగాను వీటితో చేసి పవిత్రమైన వస్తువులుగా వాడుతున్నారు. దేనిలో అయినా దైవాన్ని వెతకడం మన ధర్మంలో భాగమైంది ఇందుకేనేమో.